ఇప్పుడు మనం ఈ మూవీ అంతా ఎక్కడ వెళ్తుంది? ఫైనల్లీ జనాలకే వెళ్తుంది కదా! సో, కొన్ని సంవత్సరాలకి కొన్ని ట్రెండ్ ఉంటది. ఆ ట్రెండ్‌ని ఫాలో అవుతూ అందరూ వెళ్తాము. కానీ అది మాత్రం కాదు. మనం అది ఒక్క సైడ్ ఉన్నా, ఈ క్యారెక్టర్‌కి, ఈ మూవీకి, ఈ స్టోరీకి ఏం కావాలో దానికి కూడా మనం ఆహ్, జడ్జ్‌మెంట్ ఇవ్వాలి. సో, దానితో పాటు దీన్ని కూడా తీసుకెళ్తామన్నది తప్ప, దీనికోసం అని ఏమి చేయలేం. బట్ దాని అలా వల్ల ఇదే బట్ ఆ వైరాలిటీ కోసం ఎప్పుడన్నా ఇది ఎఫెక్ట్ అవుతుందా? ఆ వైరాలిటీ వల్ల మీ క్రియేటివిటీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఎప్పుడైనా? అట్లా ఏం లేదండి. అట్లా ఎఫెక్ట్ అనేది ఏం లేదు. అది కూడా ఇంపార్టెంటే కదా! జనాల మధ్యలో వైరల్ అవ్వడమే కదా ఇంపార్టెంట్. ఇప్పుడు దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేసి, అంటే దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి, ఓవరాల్ సాంగ్‌లో మ్యాజిక్ ఉండట్లేదు. ఆ 30 సెకండ్స్‌లోనో లేదంటే 10 సెకండ్స్ హుక్ స్టెప్స్‌లో ఉంటుంది మ్యాజిక్. కంప్లీట్ సాంగ్ చూస్తున్నప్పుడు ఆ మ్యాజిక్ ఉండట్లేదు. ఈ మధ్య కొన్ని వాటిలో అది మనం అది అలాగే తీసుకెళ్ళాలనుకుంటున్నా. అంటే అలాగే మీన్స్ మనం ఆ స్టోరీకి ఏం కావాలో దాన్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. ఈ జ కుక్ మూమెంట్స్ కానీ, జనాలు ఏం ఎంజాయ్ చేస్తున్నారో ఇవి 2 మనం ఈక్వల్‌గా తీసుకొని వెళ్తున్నప్పుడు మీరు చెప్పినట్టు ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అది ఎంజాయ్ చేయడానికి ఒక స్కోప్ ఉంటది. సో, అది కూడా కాన్సంట్రేట్ చేయాలి కదా!